నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం 6 గంటల నుండే బార్లు తీరారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచుని ఓటు వేశారు. ఓటర్లలో చైతన్యం వెల్లువిరియడంతో భారీగా పోలింగ్ శాతం నమోదవుతోంది. వృద్ధులు, వికలాంగులు, యువత తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల్లో ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ఉండేవారు సొంత ఊళ్లకు తరలివచ్చారు. ప్రత్యేకించి తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఓటు వేసేందుకు పెద్ద ఉత్సాహం చూపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలింగ్ సెంటర్స్ లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138 పోలింగ్ బూతులను సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. మరొక వైపు ఆయన సత్యమణి వైఎస్ భారతి చిన్నారులు, అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేసే సందర్భంలో మంగళగిరిలో గందరగోళం చెలరేగింది. ఉదయం తన భార్య అన్న లెజినోవాను కొందరు అనుచరులు వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్ లోకి తీసుకువెళ్లి హల్చల్ చేశారు. శ్రీలక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్ లో పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంట పెట్టుకుని బూత్ లోకి తీసుకుని వెళ్లారు. అలాగే అక్కడ సెంటర్ లో ఓటు లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్ లో కలిగి తిరుగుతూ ఫోటోలకి పోజులు ఇచ్చారు. అలా వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తుంటే క్యూలో నిలిచిన కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తూ ఉండటంపై ఓటర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతనిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటరు కూడా అతడి చెంప చెల్లు అనిపించారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు కూడా ఓటర్ పై దాడి చేశారు. అక్కడున్న ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో వైఎస్ జగన్, భారతి దంపతులు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో, తోడూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, బుర్రిపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గల్లాచేదేవ్, విజయవాడలోని రైల్వే కళ్యాణ మండపం పోలింగ్ కేంద్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాజమహేంద్రవరం, విఎల్పురంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓటు వేశారు. మీడియా
రమేష్ అన్న కొంచెం రమేష్ అన్న తెనాలి మండలం మా సొంత గ్రామం బురిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాచర్ల, నర్సరావుపేట, గురజాల, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఓటు వేసే సమయంలో రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అదేవిధంగా పలు గ్రామాల్లో దాడులు ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతలో పోలీసులు ప్రవేశించి ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడుల్లో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుంటూరుకి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పెదకాకనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య దంపతులు ఓటు వేశారు. స్తంభాల గరువులోని పోలింగ్ స్టేషన్ లో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఓటు వేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విద్యానగర్ లో ఓటు వేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మంచి నాయకుడిని గొప్ప అవకాశం. ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓటు హక్కుతో మీ ఆయుధంలాగా ఓటు హక్కుని వాడి మరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మనసున్న పాలన ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా మెచ్చుకొని ఏ విధంగా హర్షించారు మరి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చి ఇది మా బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మాకు ఈ పథకం వచ్చిందండి, మేము సంతోషంగా ఉన్నాం, ఈ పథకాలు మాకు కావాలని వాళ్ళ మాటల్లో ఒక బాధ్యత, ఒక సంతోషం అనేది కనిపిస్తూ ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాను నేను.
భావిస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా కూడా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 4,000 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 11 కంపెనీల సిఆర్పీఎఫ్ ఎస్ఎం సిబ్బంది ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కిమ్స్ స్ట్రైకింగ్ ఫోరెన్స్, పికెట్స్ వేక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటికే మద్యం దుకాణాలను మూయించామని అన్నారు. ఓటర్లను ప్రలోభాలకి గురి చేసేందుకు ఉచిత బహుమతులు, నగదు పంపిణీపై పోలీస్ కార్యాలయంలోని సెంటర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా పోలింగ్ జరుగుతున్న సందర్భంలో పలు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అండ్ ఎస్ఏపి ఒక డీటెయిల్ డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేశాము. దాంట్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ డిప్లాయ్మెంట్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికెట్స్, చెక్ పోస్ట్స్ అంతా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ ప్రోటోకాల్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో ఎవరెవరికి జిల్లాలో ఓట్ లేదు, దే షుడ్ నాట్ బి అలౌడ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్. ప్లస్ లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. సో దీని ప్రకారం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఓపి ఫాలో చేస్తున్నాము. ఎక్కడా కంప్లైంట్ వచ్చినప్పుడు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేసుకొని ఈవెన్ రెస్పాన్స్ టైం కూడా మెజర్ చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఫాలోడ్ అది ఎన్ష్యూర్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు వరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్, మనీ, లిక్కర్ ఇలాంటివి ఉంటే త్రూ మీడియా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ వార్న్ పీపుల్ ఆల్సో. మీకు ఏది ఒకటి ఎలాంటి ఇంటిమేషన్ వస్తే, ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్పండి, పోలీస్ స్టేషన్కి చెప్పండి, డైరెక్ట్లీ మాకు చెప్పండి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా షేర్ చేస్తాము. కానీ అక్కడ రియాక్ట్ అవడానికి హక్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఉంది, ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి, మన టీమ్స్ ఉన్నాయి. ఎవరు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకోకూడదు, లేకపోతే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు డైరెక్ట్లీ నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, మా ఎస్డిపిఓస్కి, సీనియర్ ఆఫీసర్స్కి, కంట్రోల్ రూమ్కి కూడా ఇంటిమేట్ చేయండి. బట్ డోంట్ ట్రై టు ఇంటర్వీన్ ఇన్ ద సిచ్యువేషన్. వీఆర్ మెజరింగ్ టీమ్స్ డెడికేటెడ్లీ. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదేవిధంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వాన పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఎండలు ఒక్కపోతతో అల్లాడిన ప్రజానికానికి వాతావరణం చల్లబడటంతో కాస్తంత ఉపశమనం కలిగింది. అయితే వర్షాలు ముగిశాక వడగాల్పుల ప్రభావం మరింత పెరగవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.